అంటే సాధ్యమైనంత వరకు ఇవాళ రేపు చాలా వరకు మనం చూస్తాం. పొద్దున్నే రేపొద్దున స్నానం, ప్రతిరోజు స్నానం గుర్తుపెట్టుకోండి. 4:30కి మనం లేవాలి, 5ంటికి ఇక్కడ గ్యాదర్ అయిపోవాలి, 5ంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇవాళ చూసారా మిగతా వాళ్ళందరూ ఆలస్యంగా వచ్చారు. మనం వాళ్ళు వచ్చేటప్పటికి చక్కగా సంకల్పం చెప్పుకున్నాం, స్నానం చేసాం, ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటాం. అప్పుడు మనం ప్రతిరోజు దైనందిన జీవితం ప్రారంభించవచ్చు. అభిషేకం చేసేసుకున్న తర్వాత రేపు ఇక్కడికి వచ్చే టైంకి మీకు టిఫిన్లు అవైలబుల్గా ఉంటాయి, వండేస్తారు. ఆ టిఫిన్ తినేయడం, వెంటనే వారాహి అమ్మవారి గుడికి, ఆ తర్వాత ఏమో ఓంకారేశ్వరుడి గుడికి, రుణ విమోచనేశ్వరుడి గుడికి వెళ్ళిపోవడం. ఆ 3 మాత్రం పొద్దున్నే చూసి మళ్ళా వస్తాం. అప్పుడు మళ్ళా రేపు చూడబోయేటువంటి దాన్ని చూసుకుని అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఇలా విశ్వనాథుడి దర్శనం మాత్రం మనం ఏదైనా ఒక ప్రత్యేకమైన రోజున పెట్టుకోవచ్చు. అంటే ఆయనకు ముందు ఇవన్నీ చూడాలి. వీలుంటే రేపు మధ్యాహ్నం కూడా మనం విశ్వనాథుడి దర్శనానికి వెళదాం. మరి రేపు మధ్యాహ్నమే అష్టభైరవుల దర్శనం చూడాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళదాం. ఎందుకంటే ఈ కాశీ అంటేనే విశ్వనాథుడు. ప్రత్యేకించి విశ్వనాథ లింగాన్ని మనం ఒకరోజు చూసుకుందాం. దానికి ముందు ఇవన్నీ ఇప్పుడు ఇవి మన అనుకున్నది, ఇవాళ మనం చూసినవి, రేపు చూడబోయేది. మీకు ఇందాక ఒక మాట చెప్పాను, కాశీ క్షేత్రాన్ని వదిలిపెట్టి శివుడు వెళ్ళిపోయాడు, ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనే విషయాన్ని. ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు అంటే సరే ఇది ఈ విషయం మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం మామూలుగా ఓవరాల్గా కాశీలో ఏమేమి చూస్తామన్నది చూచాయిగా చెప్తాను. కాశీలో అష్టభైరవుల్ని చూస్తాం, 8 మంది భైరవుల్ని చూస్తాం. తర్వాత ద్వాదశాదిత్యులు ఉంటారు, 12 మంది ఆదిత్యులు. 12 మంది ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుడు ఉంటాడు, ఆయన పేరు ఖగోల్కాదిత్యుడు, మయూఖాదిత్యుడు. అక్కడే గభస్తీశ్వర లింగం అని ఉంటుంది. గభస్తీశ్వర లింగం అంటే పేరులాగే చాలా గంభీరంగా ఉంటుంది, చాలా లావు ఉంటుంది లింగం. అక్కడ మంగళాగౌరి అమ్మవారు ఉంటుంది. ఈ మాంగళ్య దోషాలు ఉంటాయి, చాలా మందికి కుజ దోషాలు ఉంటాయి, లేదో జాతక సంబంధమైన భార్యాభర్త సంబంధమైనటువంటి దోషాదులు ఉంటాయి. వారు ఈ మాంగళ్య గౌరి అమ్మవారిని ఆరాధన చేస్తే వారికి ఈ వైధవ్య దోషాదులు ఉండవన్నాడు. లేదు ఎవరికైనా వైధవ్యం కలిగినటువంటి వారు అమ్మవారిని ఆరాధిస్తే ఏ జన్మలో కూడా వారికి వైధవ్యం రాదని చెప్పాడు. మాంగళ్య గౌరి అమ్మవారి ఆరాధన. ఆ పక్కనే మయూఖాదిత్యుడు అని ద్వాదశాదిత్యుల్లో ఒకరు, ఆయన ఇది ఉంటుంది. ద్వాదశాదిత్యులు చూడడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్, బోన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, లేకపోతే ఉత్సాహం లేకపోవడం, ఎప్పుడు ఏదో ఒక బద్ధకమో నీరసమో ఉండడం, ఇటువంటివన్నీ పోతాయి. ఒక్కొక్క ఆదిత్యుడికి ఒక్కొక్క వృత్తాంతం ఉంది, అది మనం చెప్పుకుంటాం. ద్వాదశాదిత్యుల్ని చూస్తాం. తర్వాత ఇక్కడ మనకి పంచగంగా ఘాట్ అని ఒక ఘాట్ ఉంది. అక్కడ 5 నదులు కలుస్తాయి. కాశీలో చాలా వింతలు ఉంటాయి. మనకి కనబడేటువంటిదే కాశీ కాదు. మనం ఓన్లీ 1% 2% కాశీనే చూడగలం, మిగతాది చూడలేము. ఇందులో చంద్రకాంత శిలలు ఉంటాయి. చంద్రకాంత శిలలు అంటే పొద్దస్తమానం రాయిలా ఉంటుంది, సాయంత్రం నీళ్లు కింద మారుతుంది, చంద్రకాంత శిలలు అంటారు. అక్కడ పంచగంగా ఘాట్లో ధూతపాప అని ఒక నది, కిరణ అని ఒక నది, అలాగే ధర్మనందుడు అనేటువంటి ఒక నది, అలాగే వరుణ, అస్సి, ఈ 5 కలిపి పంచగంగ అంటారు. దానిపైనే బిందుమాధవుడు, త్రిలింగ స్వామి మఠం, సంకటమాత, యమాదిత్యుడు, ఆత్మవీరేశ్వరుడు. అంటే ఈ లింగాలు ఎందుకు ప్రాముఖ్యత అంటే మనం కాశీలో ప్రధానంగా అంగయాత్ర అనేది కూడా చేస్తాం. ఇవన్నీ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. నేను వరుసగా చెప్తూ ఉన్నా. నేను మీకు పుస్తకం ఇస్తాను. మీకు ఇవాళ సాయంత్రం మీరు ఇంటికి రాగానే మీకు పుస్తకం ఇస్తాను. ఇవాళ మనం ఏమేం చూసామన్నది రాసుకోండి. దాని ప్రాముఖ్యత ఏంటి నేను చెప్పింది మీరు విని గుర్తున్నది రాసుకోండి, లేకపోతే అడగండి. దానివల్ల మొత్తం కాశీని మీరు చూసేసినట్టు మీకు అది గుర్తుండిపోతుంది. ద్వాదశాదిత్యులు, అష్టభైరవులు, నవగ్రహాలు ప్రతిష్ఠించిన లింగాలు, నవదుర్గలు, తర్వాత సంకటమోచన హనుమాన్ టెంపుల్, అంటే అక్కడికి వెళితే సంకటాలు ఉండవన్నాడు. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి లింగాలు, అంగయాత్ర అని ఒకటి చెప్పాం. అంగయాత్ర అంటే కాశీ మొత్తం శివుడే. ఇప్పుడు మన ఇదంతా మన శరీరమే, మోకాలు మన శరీరమే, మోచెయ్యి మన శరీరమే, కానీ అంగాలు వేరు. ఇది మోకాలన్నో, ఇది మోచెయ్యన్నో, ఇది తలకాయన్నో, ఇది కాలన్నో ఏదో. అలాగే మరి కాశీలో ఉండే శివుడికి కూడా అంగాలు ఉన్నాయి. మనం రేపు చూడబోయేటువంటి కృత్తివాసేశ్వరుడు ప్రధానమైనటువంటిది దశాశ్వమేధ ఘాట్. అందులో బ్రహ్మగారు 10 అశ్వమేధ యాగాలు చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశారన్నది మళ్ళీ మనం కాశీఖండంలో చెప్పుకుందాం. దశాశ్వమేధ ఘాట్ అంటే 10 అశ్వమేధ యాగాలు చేశాడు. అక్కడ పైన కృత్తివాసేశ్వరుడి లింగం ఉంటుంది.
ఒకానొక సందర్భంలో రాక్షసుడికి విపరీతమైన వరాలు ఇస్తారు దేవతలు, లేదా శివుడే ఇస్తాడు వరాలని, నేను లేదా విష్ణుమూర్తి ఇచ్చినా శివుడు ఇచ్చినా ఏదైనా వరమే కదా. ఆ వరగర్వంతో విర్రవీగిపోతూ ఉన్నటువంటి వాడిని శివుడు త్రిశూలంతో సంహారం చేసి ఇలా పైకి నిలబెడతాడు. అంటే ఏనుగువాడు. ఇప్పుడు గజాసురుడు అంటాడు, పరమేశ్వర నీ శూలం పైన ఉన్న కాశీ క్షేత్రం కన్నా నేను పైన ఉన్నాను. మరి అంతే కదా, నువ్వు శూలంతో ఎత్తావు అంటే అన్నిటికన్నా నేను గొప్పవాడిని, నీ చేతిలో చావు కూడా నాకు మంచిదే, కానీ నాకు ఇది వచ్చినందుకు నువ్వు ఒక పని చేయాలన్నాడు. నీ త్రిశూలం వల్ల పావనమైనటువంటి నా గజ చర్మం ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు ధరించాలి అంటాడు. అప్పటి నుండి గజ చర్మాన్ని ధరించినటువంటి కృత్తివాసము అంటే గజ చర్మం. కృత్తివాసేశ్వరుడు దశాశ్వమేధ ఘాట్లో ఉంటాడు. ఆయనే ముఖము ఎవరికి? విశ్వేశ్వరుడికి. అంగయాత్రలోకి వెళ్తున్నాం, ఒక్కొక్క అంగాన్ని చూస్తున్నాం. విశ్వనాథుడికి ముఖం కృత్తివాసేశ్వరుడు, శిఖ ఓంకారేశ్వరుడు, ఆత్మవీరేశ్వరుడు, కళ్ళు త్రిలోచనేశ్వరుడు, ఎడంచెయ్య కుడిచెయ్య ధర్మేశ్వరుడు, జైగీషవ్యేశ్వరుడు, వీరేశ్వరుడు, ఇటువంటివన్నీ ఉన్నాయి లింగాలు. ఈ అంగయాత్ర కూడా మనం చేస్తాం. అంటే ఫలానా లింగం, దీనికి 14 లింగాలు ఉన్నాయి. ఒరిజినల్గా అది ఎలా చేయాలి అంటే రోజుకు ఒక లింగం చొప్పున 14 రోజులు 14 లింగాలని ఎవడైతే ఆరాధన చేస్తాడో చతుర్దశ భువనాలకి వాడికి ఆధిపత్యం వస్తుందన్నాడు. అలాంటి యాత్ర కూడా మనం ఈ కాశీలో అంగయాత్ర కిందే చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనం చూడబోయేటువంటివి. మీరు చూసిన కాశీకి మీరు చూడబోతున్న కాశీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అష్టభైరవులు, ద్వాదశాదిత్యులు, నవదుర్గలు, నవగ్రహాలు ప్రతిష్ఠించిన లింగాలు, అలాగే అంగయాత్ర. ఇందులో ఒకరోజు అయోధ్య ప్రయాణం కూడా మనం పెట్టుకున్నాం. అంటే పొద్దున్నే వెళ్ళిపోతాం, సాయంత్రానికి అయోధ్య నుండి వచ్చి దాటకూడదని అన్నారు. ఒరిజినల్గా ఏంటి అంటే అసలు 9 అన్న సంఖ్యామానం ఎందుకు వచ్చింది? కాశీలో కొన్ని వాసాలు ఉన్నాయి. కల్పవాసము అన్నాం. కల్పవాసము అంటే పుష్యమాసంలో పౌర్ణమి మొదలుకొని మాఘమాసంలో పౌర్ణమి వరకు ఒక నెల రోజుల పాటు ప్రయాగలో టెంట్లు వేసుకుని ఉంటారు. దాన్ని కల్పవాసం అని. అది చేసిన వాడికి కొన్ని రకాలైనటువంటి దోషాలు పోతాయి. గర్భవాసము అన్నాడు, అంటే 9 నెలల 9 రోజులు కాశీలో ఉండమన్నాడు. 9 నెలల 9 రోజులు. మీకు రోజు కనబడే వాళ్ళందరూ గర్భవాసం చేసేవాళ్ళు, వాళ్ళు పంచక్రోశాన్ని దాటి వెళ్ళరు. 9 నెలల 9 రోజులు. కానీ మరి ఇప్పుడున్న దైనందిన జీవితంలో 9 నెలల 9 రోజులు అంటే మనం ఎలా ఉంటాం? మనకుండే బోల్డెన్ లంపటాలు ఉన్నాయి. తెల్లారు లేస్తే సంపాదించుకోవాలి, అప్పులు కట్టాలో లేకపోతే ఇంకోటో. మరి 9 నెలల 9 రోజులు ఉన్నవాడికి లెక్క వేరు. వాడు ఇల్లు తీసుకుని ఉంటాడు. మన ఇవాళ సంకల్పంలో ఏం చెప్పాం? అవిముక్త వారాణసి క్షేత్రే అసీ వరుణయోర్ మధ్యే ఆనందవనే మహాశ్మశానే ఉత్తరవాహిన్యాం భాగీరథ్యాం పశ్చిమ తీరే. మనం పడమర దిక్కునున్నాం. ఉత్తరవాహిన్యాం అంటే గంగ యొక్క పడమరే ఉన్నాం. ఇది దాటి ఇసుక తిన్న మీదకి వెళితే తూర్పు, అది కాశీ కాదు, వెళ్ళకూడదు.